వెల్కమ్ టు టీ10. నేను రేవతి. దేశంలో ఎస్సీ ఎస్టీలపై నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2018 నుంచి 2022 వరకు వివరాలను పరిశీలిస్తే రాజస్థాన్ లో వీరిపై నేరాలు రెట్టింపయ్యాయి. ఎస్సీలపై నేరాల్లో ఉత్తరప్రదేశ్, ఎస్సీలపై దాస్తికాల్లో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వ పాలనలో ఉన్న విషయం తెలిసింది. ఈ వివరాలను తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్ దాస్ అతవాలే వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు రాఘవ చద్దా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ సమాచారం ఇచ్చారు. మంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ లో ఎస్సీలపై 2018లో 11,924 నేరాలు జరగ్గా 2022లో 15,368 నేరాలు జరిగాయి. రాజస్థాన్ లో ఎస్సీలపై 2018లో 4,607 నేరాలు జరగ్గా 2022లో 8,752 నేరాలు జరిగాయి. ఎస్సీలపై నేరాల విషయంలో మధ్యప్రదేశ్ ముందుంది. ఈ రాష్ట్రంలో 2018లో ఎస్సీలపై 1,868 నేరాలు జరగ్గా 2022లో 2,979 నేరాలు జరిగాయి. రాజస్థాన్ లో 2018లో ఎస్సీలపై 1,095 నేరాలు జరగ్గా 2,521 నేరాలు జరిగాయి. దేశం మొత్తంగా ఎస్సీలపై 2018లో 42,793 నేరాలు జరగ్గా 2022లో 57,571 నేరాలు జరిగాయి. ఎస్సీలపై 2018లో 6,528 నేరాలు జరగ్గా 2022లో 10,064 నేరాలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల వంటి అణగారిన తరగతుల రక్షణతో సహా శాంతి భద్రతల బాధ్యత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదేనని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పోలీస్, శాంతి భద్రతలు రాష్ట్ర అంశాలని చెప్పారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.